దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో సర్వసంపదలతో వర్ధిల్లింపచేయునుగాక. అందరి విశ్వాసంతో చెప్పండి గట్టిగా ఆమేన్. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి దినవృత్తాంతాల 2వ గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం చదువుకుందాం. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుగనుడైన రాజునుగా చేసెను. అతనిని బహుగనుడైన రాజునిగా చేసెను. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు దావీదు సింహాసనమునందు స్థిరపరచబడగా సర్వోన్నతుని కృపచేత కదలకుండా స్థిరపరచబడగా దిట్టమైన మేకు దిగగొట్టబడినట్లుగా స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహు ఘనుడైన రాజుగా చేసెను. విశ్వాస జీవితంలో ఆత్మీయ యాత్రలో నడిపించబడుతున్న భక్తిపరులు, పరిశుద్ధులు, రక్షణ ఆనందాన్ని కలిగి సజీవ సాక్షులుగా తేజరిల్లుతున్న దేవుని ప్రియులు ఆత్మీయ జీవితంలో స్థిరపడి బహు ఘనత పొంది బహుగనులుగా వర్ధిల్లుతూ శాశ్వతమైన గుర్తింపును పొందుచు విశ్వవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలతో విరాజిల్లుతూ గౌరవప్రదంగా ప్రతిష్టాత్మకంగా మహిమ కలిగిన జీవితం జీవించాలి. బ్రతికినంత కాలం ఆశీర్వాదకరంగా జీవించి అనేకులకు ఆశీర్వాదానికి ఆస్పదంగా బ్రతకాలి అనే కోరిక అందరం కలిగి ఉంటాం. బహుగా ఫలించుటకు దేవునిలో నిలిచి ఉండాలని, బహుగా ఆశీర్వదించబడి అందలములో స్థిరపరచబడాలని, బహుగా ఘనపరచబడి అత్యున్నతమైన స్థితిలో స్థానములో జీవించాలని అందరూ ఒక అభిలాష, కోరిక కలిగి ఉంటారు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దావీదు ప్రియసుతుడు సొలొమోను గురించి ఓ దివ్యమైన సంగతి రాయబడింది. అతని దేవుడైన యెహోవా, అతడు ప్రార్థించుచున్న యెహోవా, అతనికి ప్రత్యక్షమైన యెహోవా, అతన్ని ప్రేమించిన యెహోవా, అతనికి ఇష్టమైన ఈవులను సమృద్ధిగా ఇచ్చిన యెహోవా, ఐశ్వర్యం, ఘనత, సొమ్ము అనుగ్రహించి అందరి మధ్యలో ప్రపంచ దేశాలలో ఘనతను ప్రసాదించిన యెహోవా అతనికి తోడుగా ఉండి అతన్ని బహుఘనుడైన రాజుగా చేశాడు. సొలొమోను జ్ఞానము చేతను ధనము చేతను అందరికంటే అధికుడై అందరిలో ప్రథముడై వర్ధిల్లుచు వచ్చాడు అని పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మరి రక్షణ పొంది దేవుని మార్గాల్లో నడిపించబడుతున్న మనం భక్తిలో స్థిరపడ్డామా? ప్రభువులో స్థిరంగా ఉన్నాగా? విశ్వాస జీవితంలో స్థిరంగా ఉన్నాగా? నీతిలో స్థిరపరచబడ్డామా? యథార్థమైన జీవితంలో స్థిరపరచబడ్డామా? ఆత్మానుసారంగా నడుచుకున్నటలో స్థిరపరచబడ్డామా? దేవుని ప్రేమలో స్థిరపరచబడ్డామా? దైవ కృపలో స్థిరపరచబడ్డామా? దేవుని మందిరంలో స్థిరపరచబడ్డామా? లేదా స్థిరపరచబడితే ఖచ్చితంగా ఆత్మీయ జీవితంలో, సంఘ సహవాసములో,
సన్నిధి కాంతిలో స్థిరపరచబడిన ఒక్కొక్కరికి మనం ఆరాధిస్తున్న సర్వశక్తిమంతుడైన దేవుడు, సకల యుగాలలో సజీవుడై ఉన్న దేవుడు, సర్వాధికారి అయిన ప్రభు మనతో కూడా ఉండి మనలో ఒక్కొక్కరిని బహు గనులైన రాజవంశస్థులుగా తీర్చిదిద్దునుగాక. అందరం చెప్దాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నేను నమ్ముతున్నాను ఈ అక్టోబర్ మాసంలో అందరినీ, సన్నిధికి వచ్చే అందరినీ, ఈ జీవపు మాటలు వినుచున్న ప్రతి ఒక్కరిని, లైవ్లో ఈ కార్యక్రమాలను చూస్తూ ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్న ఒక్కొక్కరిని దేవుడు బహుగనులుగా తీర్చిదిద్ది ఉన్నత శిఖరాలు ఎక్కించి విజయోత్సవాలతో ఊరేగించి సంపూర్ణ సంతోషం సమాధానం అనుగ్రహించి సన్నిధిలో స్థిరపరిచి సాక్షులుగా ప్రకాశింపజేయునుగాక. దేవుడు ఒక వ్యక్తిని, ఒక సంఘాన్ని, ఒక సంస్థని, ఒక కుటుంబాన్ని, ఒక ప్రాంతాన్ని ఘనపరిస్తే దైవ దృష్టిలో మనం గనులుగా జీవించినట్లయితే మన జీవితాలలో మహాగణుడైన దేవుడు జరిగించే ఘనమైన గొప్ప మహిమగల శ్రేష్టమైన శాశ్వతమైన కార్యాలు ఎలా ఉంటాయి? ఒక వ్యక్తి దేవుని దృష్టిలో గనుడుగా మార్చబడితే, ఒక సహోదరి దేవుని దృష్టిలో గనురాలుగా చరిత్రను సృష్టించుకోగలిగితే, మనుగడను మలుచుకోగలిగితే, ఆ సహోదరి జీవితంలో దేవుడు చేసే ఘనమైన శ్రేష్టమైన ఆశ్చర్యమైన అనంతమైన అద్భుతమైన కార్యాలు ఎలా ఉంటాయి? ఆ కార్యాలు మన జీవితంలో ఎందుకు జరగట్లేదు? జరిగితే మన బ్రతుకు ఎంత ప్రకాశవంతంగా, ఎంత వైభవంగా, ఎంత ఘనంగా మార్పు చెందుతుంది అనే వివరాలు నేను మీతో చెప్తాను. ఈ పూట అందరూ శ్రద్ధగా వినండి. ప్రతి మాట మీ వినికిడిలో దేవుడు ఫలభరితంగా మార్చునుగాక. అందరు విశ్వాసం చెప్పుకుందాం గట్టిగా ఆమేన్. యెషయా గ్రంథం మొదటి మాట 32వ అధ్యాయం 8వ వాక్యం. ఘనులు ఘన కార్యములు కల్పించుదురు, వారు ఘన కార్యములను బట్టి నిలుచుదురు లేదా స్థిరపరచబడుదురు, కదలక ఉందురు అనే మాటలు ఇక్కడ రాయబడ్డాయి. మన దేవుని చేత గనులుగా చేయబడితే లోకములోని గనులైన వారికి కలుగు పేరు వంటి పేరు మనకి దేవుడు కలుగజేసినట్లయితే, దేవుడు ఉన్నతంగా హెచ్చించి కీర్తి ఘనత పేరు కలుగజేసినట్లయితే మనమంతా గనులుగా మార్చబడతాం. అయితే గనులకు కలిగే ఘనమైన ఆశీర్వాదాలు, స్థిరమైన ఆశీర్వాదాలు, చెక్కు చెదరని ఆశీర్వాదాలు, బహుశ్రేష్టమైన ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి అనంటే బైబిల్ చెప్తుంది, గనులు ఘనకార్యాలు కల్పిస్తారు. కల్పిస్తారంటే చేయుదురు, ఘనకార్యాలే చేస్తారు, ఘనకార్యాలు మాత్రమే పూనుకుంటారు, ఘనకార్యములను చేయటానికే ముందుకి వస్తారు. ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు, మంచి కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, ప్రజా శ్రేయస్సుకి ప్రయోజనకరమైన కార్యాలు కల్పించుచు వాటిని చేయటానికి తమ మనసుని దృఢపరుచుకుంటూ ముందుకి
సాగుతారు. అందుచేత వాళ్ళు కల్పించిన గనులు కల్పించిన ఘనకార్యములను బట్టి వారు, వారి సంతతి, వారి కుటుంబం, వారి సింహాసనం, వారి రాజ్యం, వారి కలిగిన సమస్తం స్థిరపరచబడి తరతరాలు చరిత్రలో నిలిచి ఉంటాయి. ఏమాత్రం కదిలించబడకుండా, ఏమాత్రం విచ్ఛిన్నం చేయబడకుండా, వారు ఉన్నా లేకున్నా గనుల యొక్క చరిత్ర సువర్ణాక్షరాలతో భూమి ఉన్నంత కాలం నిలిచిపోయేటట్లుగా, వారి కార్యాలు వారిని గూర్చి సాక్ష్యమిచ్చేటట్లుగా గనులైన వాళ్ళు తమ జీవిత పయనంలో ఘనకార్యాలకు మాత్రమే శ్రీకారం చుడతారు, ఘనకార్యాలను మాత్రమే చేస్తారు. ఘనకార్యాలను బట్టి చరిత్ర పుటల్లో అనేక మంది హృదయాలలో చెరగని ముద్ర వేసుకుని సుస్థిరమైన స్థానం సంపాదించుకొని సాక్షులుగా తేజరెలుతారు. ఇక్కడ గనులు అనే మాటకి హెబ్రీ భాషలో ఒక చిన్న పదం ఉపయోగించబడింది. అదేంటంటే నడివ్, NADIV, NADIV, నడివ్ అనే పదం ఉపయోగించబడింది. దీనికి తెలుగులో చాలా లోతైన అర్థాలు, చాలా లోతైన తాత్పర్యం ఉంది. ఏంటి? నడివు అనే హెబ్రీ పదానికి గనులు అని రాయబడిన చోట ఉపయోగించబడిన పదానికి ఉన్న అర్థాలు ఏంటి అని అంటే, ఉన్నతమైన మనస్సు గలవారు, ఉపకార బుద్ధి గలవారు, ఉదారమైన స్వభావం గలవారు, ధారాళంగా దాతృత్వం చెయ్యగలిగిన మనసు గలవారు, బలవంతం లేక స్వచ్ఛందంగా ధారాళంగా హృదయపూర్వకంగా మంచి చేయొచ్చు, మేలు చేయొచ్చు, ఉపకారం చేయొచ్చు, సహాయం చేయొచ్చు. వారు చేస్తున్నటువంటి ఉపకారాలను బట్టి, మేలులను బట్టి, మంచి కార్యాలను బట్టి, సహాయ కార్యాలను బట్టి చాలా ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఒక తృప్తికరమైన జీవితాన్ని గడిపే వారిని హెబ్రీ భాషలో నడివు అని అంటారు. అంటే చాలా ఉన్నతమైన మనస్సు, ఉన్నతమైన భావజాలాలు కలిగి వారి జీవితకాలం అంతా ఉపకారమే చేస్తారు, కానీ అపకారం ఎవరికి తలపెట్టరు. మేలే చేస్తారు కానీ కీడు కల్పించరు. ప్రయోజనకరమైన కార్యక్రమాలు పూనుకుంటారు కానీ మోసకరమైన కార్యాలను కల్పించరు. ప్రాణములో ఊపిరున్నంత వరకు, జీవంతో బ్రతికి ఉన్నంత కాలం ఇతరులకు మేలు చేయాలి, ప్రయోజనకరంగా ఉండాలి, ప్రేమను పంచాలి, కరుణ చూపాలి, విశ్వాసముతో ఎన్నో ప్రయోజనకరమైన ప్రణాళికలు, ప్రాజెక్టులు నేను చేయాలి అనే సంకల్ప బలంతో ముందుకి సాగుతారు. వీళ్ళ యొక్క పునాది ఏమిటి? వాళ్ళు చేస్తున్న కార్యాలను బట్టి కదలక నిలిచి ఉంటున్నారు, వీళ్ళు కదలక స్థిరపరచబడుతున్నారు అని రాయబడింది కదా. ఈ గనుల యొక్క పునాది ఏంటి అని అంటే ప్రేమ, నీతి, కరుణ, ధర్మాన్ని అనుసరించడం, న్యాయం కోసం నిలబడటం, సత్యాన్ని సదా అనుసరించి ప్రభు సేవలో సాక్షులుగా తేజరెలటం, వీరి స్థిరమైన పునాది రాళ్ళు. మరి మనం గనులుగా జీవించాలని, ఘనపరచబడాలని,
అందరి మన్ననలను అందుకొని మహిమకరంగా జీవించాలని కోరుకుంటున్నాం. మరి మన జీవితంలో ఉన్నతమైన మనసు ఉందా? ఉపకార బుద్ధి ఉందా? ఉదార స్వభావం ఉందా? బలవంతంగా కాక స్వచ్ఛందంగా మేలు చేయొచ్చు సంతోషించే శ్రేష్టమైన జీవితం ఉందా లేదా? నీ జీవిత పునాదులు ఎలా ఉన్నాయి? మీ విశ్వాస జీవితం పునాది ఎలా ఉంది? వేటి మీద మీరు కట్టబడి మీ ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్మించుకొని నడిపించబడుతున్నారు? ఒక్కసారి ఆగి ఆలోచించాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యముతో గనులైన వాళ్ళు తమ మనసుని శుద్ధి చేసుకుంటారు గనక ఆ గనుల యొక్క మనసు నిర్మలంగా ఉంటుంది. దేవుని ఆత్మ చేత గనులు నింపబడతారు గనక దేవుని దివ్య స్వభావాలన్నీ ప్రేమ, దయ, కనికరం, వాత్సల్యత, న్యాయం, ధర్మం, ఇతరుల యొక్క ప్రయోజనం ఇవన్నీ చేయటానికి దేవుని ఆత్మ గనులను ప్రేరేపిస్తూ ఉంటాడు గనక గనులైనటువంటి వాళ్ళు వాక్యంతో శుద్ధి చేయబడిన మనసు గలవారై ఘనమైన పనులే చేస్తారు, మంచి పనులే చేస్తారు, మహిమగల కార్యాలే చేస్తారు. బ్రతికినంత కాలం విసిగిపోకుండా, అలసిపోకుండా, విరామం లేకుండా గనులు తమ స్థితికి తగినట్లుగా, స్థాయికి తగినట్లుగా, హోదాకి తగినట్లుగా ఘనకార్యాలే కల్పిస్తారు. ఆ కార్యాలను బట్టి తరతరాలలో వారి వంశ వృక్షం నిలిచి ఉండునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. గనులు అంటే స్థానం కాదు, గనులు అంటే పదవి కాదు, గనులు అంటే వారి ఉన్నతమైన మనసులోని మనోభావాలు, వారి యొక్క మనసులో ఉన్న ఉన్నతమైన మంచి చెయ్యాలి, ప్రేమ చూపాలి, కరుణించాలి, న్యాయంగా నడుచుకోవాలి అనే సంకల్పం ఉందే, ఆ మనసు అనేది గనులను ఉన్నతంగా హెచ్చిస్తున్నట్లుగా లేఖనంలో మనం గమనిస్తాం. ఈ యెషయా గ్రంథం 32వ అధ్యాయంలో 2 క్యారెక్టర్లు మీకు కనబడతాయి. 2 వర్గాల ప్రజలను గురించిన వివరాలు ఈ అధ్యాయం ప్రారంభం నుంచి మీకు తరచుగా తారసపడతా ఉంటాయి. వాటిలో మనం ఎన్నో శ్రేష్టమైన సత్యాలు నేర్చుకోవాలి. వాస్తవానికి ఈ 32వ అధ్యాయం యెషయా గ్రంథం భవిష్యవాణి. భవిష్యత్తులో యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత నీతి న్యాయములతో, ప్రేమతో శాంతి పాలన చేయుచున్నప్పుడు ఆ పరిపాలనలో గనులు ఎలా ఉంటారు అనే వివరాలు, మూర్ఖులు, ముష్కరులు ఎలా ప్రవర్తిస్తారు అనే వివరాలు ఈ యెషయా గ్రంథం 32వ అధ్యాయంలో చాలా స్పష్టంగా మనకి కనబడతాయి. 2 వర్గాలు ఈ అధ్యాయంలో మనకు కనబడతారు. అందరూ నోతే చెప్ప. ఒక వర్గం మూర్ఖులు, మరొక వర్గం గనులు. మూర్ఖుల యొక్క మనసు ఎలా ఉంటుంది, గనుల మనసు ఎలా ఉంటుంది? మూర్ఖుల మాట ఎలా ఉంటుంది, గనుల మాటలు ఎలా ఉంటాయి? మూర్ఖుల చర్యలు ఎలా ఉంటాయి, గనుల క్రియలు, చర్యలు ఎలా ఉంటాయి? మూర్ఖులకు ప్రతిఫలంగా ఏమి అనుగ్రహించబడుతుంది, గనులకు ప్రతిఫలంగా ఏమి అనుగ్రహించబడుతుంది అనే వివరాలు మనం లోతుగా తెలుసుకొని ఆ దిశగా మూర్ఖత్వాన్ని, ముష్కరుల స్వభావాన్ని విడనాడి గనుల కార్యాలను అనుసరిస్తూ, గనుల కార్యాలను మనం కల్పించుచు గనుల జాబితాలో చేర్చబడి తరాల తరబడి శాశ్వతంగా గుర్తుండిపోయే ఒక ఉన్నతమైన జీవితం జీవించాలి ఆత్మ సంబంధులైన దేవుని పిల్లలందరూ. దేవునికి మహిమ కలుగునుగాక. దుష్టుల యొక్క, దుర్మార్గుల యొక్క
మూర్ఖుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది? మనసు, మూర్ఖుల యొక్క మనసు అంతా దుష్టమైనటువంటి మనసు, దుష్ట తలంపులతో, దుష్టమైన ఆలోచనలతో, దుష్టమైన ప్రవర్తనతో వారు నడిపించబడతారు. మరి గనుల యొక్క మనసు ఎప్పుడు ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన నిర్ణయాలు, ఉన్నతమైన ప్రణాళికలు, అందరికీ మేలు చేయాలన్న తాత్పర్యంతో వారి మనసు ఎప్పుడు ఆరాటపడతా ఉంటుంది. మరి మూర్ఖుల మాటలు ఎలా ఉంటాయి అని అంటే, మూర్ఖులు నోరు తెరిస్తే అబద్ధపు మాటలు, కపటపు మాటలు, దుర్భాషలతో దూషించే మాటలే మాట్లాడతారు. వీడు మూర్ఖుడా గనుడా, మూర్ఖురాలా గనురాలా ఎలా గుర్తుపడతాం? వారి నోటి మాటలే వారి మీద సాక్ష్యమిస్తాయి. మూర్ఖులు నోరు తెరిస్తే అబద్ధాలు, సత్యం అనేది వారి నోట్లో రానే రాదు. స్వార్థంతో నిండిపోయి, స్వలాభాపేక్షతో నిండిపోయి నోరు తెరిస్తే అబద్ధాలు, లేని వాటిని పలకటం, దుర్వార్తలను ప్రచారం చేయటం, దూషణ మాటలను దుర్మార్గంగా మాట్లాడటం చేస్తూ ఉంటారు. మరి గనుల యొక్క మాటలు ఎలా ఉంటాయి అని అంటే, గనులు సత్యమే పలుకుతారు, దయగల మాటలే పలుకుతారు, ప్రేమగల మాటలే పలుకుతారు, వినేవారికి మేలు కలిగే మాటలు తప్ప వేరొక మాట, బూతులు కానీ, సరసోక్తులు కానీ, కఠినమైన మాటలు కానీ, అపవిత్రమైన ఒట్టి మాటలు కానీ వారి నోట రావు. ఎందుకు? వాళ్ళు గనులు. వారు తమకంటూ ఓ ఘన చరిత్ర సృష్టించుకున్నారు. వాళ్ళు దేవుని ఏర్పాటులో ఉన్నారు. కాబట్టి వారి నోటి మాటలు చాలా విలువగా ఉంటాయి, చాలా ఘనంగా ఉంటాయి, చాలా డెప్త్గా ఉంటాయి, చాలా ఆశీర్వాదకరమైనటువంటి మాటలు వారు పలుకుతారు. మూర్ఖుల యొక్క చర్యలు, వారి క్రియలు, వారి చేష్టలు ఎలా ఉంటాయి అని అంటే, స్వార్థంతో నిండి ఉంటాయి, స్వప్రయోజనంతో నిండి ఉంటాయి. ఎప్పుడు నేను, నా ఫ్యామిలీ, నేను, నా కుటుంబం, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, సంఘం ఏమైపోయినా పర్లేదు, సమాజం సంకనాగిపోయినా పర్లేదు, కానీ నేను బాగుండాలని స్వార్థంతో నడిపించబడతా ఉంటారు మూర్ఖులైనటువంటి వ్యక్తులు. వారి చర్యలు కూడా అట్లాగే ఉంటాయి. మరి గనుల యొక్క చర్య ఏంటంటే, ఈరోజు నేను ఎవరికి ఉపకారం చేయాలి, ఎవరికి మేలు చేయాలి, ఒక గుడ్డివాడికి చెయ్యి పట్టుకుని మంచి దారిలో నడిపించాలి, ఒక చెవిటి వారికి దగ్గర సైగ చేసి అర్థమయ్యేటట్లు తాత్పర్యం వివరించాలి, ఒక బలహీనుణ్ణి బలపరచాలి, ఒక ధైర్యం చెడిన వానికి చేయూతనివ్వాలి, అలసిన వారిని ఊరడించే మాటలతో ధైర్యపరిచి బలపరచాలి, ఏదైనా ఉపకారం చెయ్యాలి, మంచే చెయ్యాలి, ఉపయోగపడే పని చేయాలి, ఉపయుక్తమైన క్రియ చెయ్యాలి అనే ఆశ మంచం మీద నుంచి లేవతంతోనే అతను ఆలోచిస్తూ ఉంటాడు. ఈరోజు నేను ఏ మంచి చెయ్యాలి, ఏ నీతి క్రియ చెయ్యాలి, ఏ ప్రయోజనకరమైన కార్యం చెయ్యాలి. ఇది గనుల యొక్క చర్యలు. మరి మూర్ఖులకు కలిగే ప్రతిఫలం ఏంటి? దుష్ట ఆలోచనతో, అబద్ధాలతో, దూషణ మాటలతో మూర్ఖించి ముష్కరులుగా ప్రవర్తిస్తున్న మూర్ఖుల యొక్క అంతం, ముగింపు ఏంటంటే సర్వనాశనం. మరి గనుల యొక్క ముగింపు ఏమిటి అనంటే, స్థిరత్వం, కీర్తి ప్రతిష్టలు కలిగి మహాత్ములుగా ప్రశంసించబడతారు. దేవునికి మహిమ కలుగునగాక. మరి మీరు స్థిరపరచబడాలనుకుంటున్నారా? గౌరవించబడాలని ఆశిస్తున్నారా? దాతృత్వం కలిగి ధారాళంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉపకారం చేయాలన్న ఆలోచనతో నడిపించబడితే ఖచ్చితంగా నిన్ను దేవుడు స్థిరపరుస్తాడు, నీ చేతి పని స్థిరపరుస్తాడు, నీ కుటుంబం స్థిరపరచబడుతుంది, నీ సింహాసనం స్థిరపరచబడుతుంది, నీ భక్తి జీవితం స్థిరపరచబడుతుంది,
నీ సంతానం సదాకాలం స్థిరపరచబడతారు. అన్ని రంగాలలో ఆశీర్వదించబడి గనులుగా చరిత్ర సృష్టించుకుని కీర్తి ప్రతిష్టలతో గౌరవ ప్రభావాలతో ఎంతో ఉన్నతంగా జీవిస్తూ అందరికీ అనుకూలంగా అత్యంత ఆశీర్వాదకరంగా ఈ లోకంలో జీవిస్తారు. అలా జీవించాలంటే గనులుగా చిత్రీకరించబడిన మనం, గనులుగా దైవ దృష్టిలో కనబడాలని ఆశిస్తూ కోరుకుంటున్న మనం ఎలా ఉన్నాం? గనులు ఘనకార్యములు చేయుదురు, గనులు తమ ఘనకార్యములను బట్టి నిలిచి ఉంటారు. మీకు ఒక రైట్ ఎగ్జాంపుల్ చెప్తాను, తలపైకెత్తి చూడండి. ఆ ప్రాంతంలో గనురాలు అని పేరు ప్రతిష్ట కలిగినటువంటి ఒక ప్రేమతత్వం మూర్తి భావించిన మహిమ కలిగిన స్త్రీ, పవిత్రతలో లోపము లేని పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధత కలిగినటువంటి స్త్రీ, భక్తి శ్రద్ధలతో ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి స్త్రీ ఆ ప్రాంతంలో ఉంది. ఆ ప్రాంతం పేరు షునేము. ఆమె పేరు బైబిల్లో గనురాలుగానే గ్రంథస్థం చేయబడింది. ఎందుకు ఆమె గనురాలుగా చరిత్రకెక్కింది? షునేములో చాలామంది స్త్రీలు ఉన్నారు, చాలామంది ధనవంతులు ఉన్నారు, చాలామంది బలవంతులు ఉన్నారు, చాలామంది భక్తి శ్రద్ధలు కలిగిన వాళ్ళు ఉన్నారు. షోలమ్మితి కూడా షునేము ప్రాంతానికి సంబంధించిన సుందరమైన కన్యకే. కానీ ఆమె కాకుండా ఈమెను గనురాలు అని ప్రత్యేకించి పరిశుద్ధాత్ముడు లేఖనాల్లో రాయించడానికి కారణం ఏంటి? వివరాలు చెప్తాను, తలపైకెత్తి చూడండి. ఆ ప్రాంతానికి తరచుగా దైవజనుడైనటువంటి ఎలీషా ఆ ప్రాంతానికి రావటం, దేవుని మాటలు చెప్పటం, అద్భుతాలు సూచక్రియలు జరిగించడం, దేవుని యందలి విశ్వాసాన్ని అనేకులకు కలిగించడం, దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయటం జరుగుతూ ఉంది. దేవుని కృప అతనికి తోడుగా ఉంది. దేవుని మహిమ అతని మీద ప్రత్యక్షపరచబడతా ఉంది. దేవుని కృప ద్వారా ప్రార్థనా శక్తితో దేవుడిచ్చిన అభిషేకంతో ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. ఓ రోజు ఆ దైవజనుడి క్షేమం కొరకు తన భర్తతో మాట్లాడి తన ఇంటి పైభాగంలో మిద్ది మీద ఒక చిన్న గది కట్టాలని ఆలోచించి గది కట్టింది. అందులో ఒక మంచం, ఒక బల్ల, ఒక ఎత్తైన పీట ఒకటి ఉంచి ఎంతో ఆశీర్వాదకరంగా ఆ గదిని సిద్ధపరిచింది. దైవజనుడు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా భోజనానికి బలవంతం చేయటం, ఆ గదిలో విశ్రాంతి తీసుకోమని బలవంతం చేయటం చేస్తూ ఉంటే ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ఆ ఇంట్లోకి వచ్చి విశ్రాంతి తీసుకునేవాడు. ఆ గదిలో విస్తారంగా ప్రార్థనలు చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత కొంతకాలానికి దైవజనుడికి ఒక ఆలోచన వచ్చింది. ఈ సహోదరి మా ఎడల ఇంత శ్రద్ధాభక్తులు కనపరుస్తుంది, ఈమెకి ఏదైనా ఒక మేలు చేస్తే బాగుంటుంది, ఉపకారం చేస్తే బాగుంటుందని ఆలోచన కలిగి ఆమె యొక్క వివరాలు తెలుసుకుంటే ఆమెకి సంతానం లేదని తెలిసింది. వెంటనే ఆమెను పిలిచి అన్నాడు, అమ్మా, మరుసటి ఏట ఈ ఋతువు కల్లా నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడు, ఏ డౌట్ లేదు, నువ్వు నమ్ము. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా, నీ బలము ఉడిగిపోయినా, నీ భర్త వయసు నీకంటే చాలా ఎక్కువగా ఉన్న, వైద్య శాస్త్రం మీకు పిల్లలు పుట్టేదానికి అంగీకరించకపోయినా, దేవుని మాటగా దేవుని ప్రతినిధిగా ప్రకటిస్తున్నాను, దేవుడు తన దూతల ఆలోచన నెరవేర్చేవాడు, తన సేవకుడి మాట రూఢిపరిచేవాడు, ఖచ్చితంగా నీ కుమారుడు అనుగ్రహించబడతాడని. ఆ సహోదరి వెళ్ళింది. అనుకున్నట్టే నిర్ణయకాలంలో చక్కని కొడుకు పుట్టాడు. ఆ కొడుకు చక్కగా ఎదిగాడు. అతనికి జబ్బు చేసింది. ఆ తర్వాత దైవజనుడు వచ్చాడు, ప్రార్థన చేసి ఆ బిడ్డని బ్రతికించి బాగు చేసి సాక్షిగా నిలిపినట్లుగా చరిత్ర చెప్తుంది. ఇన్ని గొప్ప కార్యాలు జరగటానికి, ఆమె కుటుంబంలో ఉన్న కొదువ తీర్చబడటానికి, ఆమె కోరిక సిద్ధించడానికి, సంతాన భాగ్యం
కలగటానికి, కుమారుడు కలిగిన సంతోషం గల తల్లిగా చరిత్రలో నిలవటానికి, అమ్మ అనురాగానికి, అమ్మ అనే పిలుపుకి పాత్రురాలుగా మార్చబడటానికి గల కారణం ఏంటంటే, ఈమె గనురాలు గనక తన ఘనతకు తగినట్లుగా, తన స్థితికి తగినట్లుగా దేవుడిచ్చినటువంటి ధన సంపదలను కొంత దేవుని సేవ కొరకు ప్రత్యేకించి, సేవకుల కోసమే ఒక ప్రత్యేకమైన గది, ఆ గదిలో సేవకులు మాత్రమే రెస్ట్ తీసుకోవాలి, ఆ గదిలో ప్రార్థనలు చెయ్యాలి, ఆ సమయాన్ని గడపాలి. సేవకుల మీద ఎంత అపారమైన ప్రేమ, అపారమైన నమ్మకం, ఉన్నతమైన గ్రహింపు కలిగి ఇన్ని ఘనకార్యాలు చేసింది గనక ఆమె కుటుంబం, ఆమె కుమారుడు చరిత్రలో వాళ్ళు చేసిన కార్యాలను బట్టి నిలకడగా నిలిచిపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరం చెప్దాం గట్టిగా హల్లెలూయా. నా మాటనండి, మీరు చేసిన ఉపకారం, పరిశుద్ధులకు మీరు చేసిన ఉపకారం మర్చిపోవటానికి దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఆయన నామం పేరట ప్రవక్తలను చేర్చుకుని, పరిశుద్ధులను చేర్చుకుని గిన్నెడు నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం మీరు పోగొట్టుకోరని చెప్పాడు. మీరు గిన్నెడు నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం ఉందని చెప్తే యేసు ప్రభు, మరి గనురాలు అంత పెద్ద గది కట్టింది, పెద్ద మంచం, అన్ని వసతులు, దీపం, పీట, బల్ల, మంచం, అన్ని సకల సదుపాయాలు ఏర్పాటు చేసి ఎంతో గౌరవంగా, ఎంతో శ్రేష్టమైన ఆతిథ్యం ఇస్తూ, అతిథి మర్యాదలు చేయొచ్చు, ఎంతో నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా, విశ్వాసంగా కనబడిన ఆమె విశ్వాసపు క్రియలు చరిత్రలో నిలిచిపోయాయి. అందుకే ఆమె గనురాలిగా ఘనతకెక్కింది. దేవునికి మహిమ కలుగునగాక. మీరు ఘనత పొందాలి అనంటే సేవకులను మీరు మీ ఇంటిలో చేర్చుకునేటప్పుడు, మీ ఇంట అడుగు పెట్టేటప్పుడు సేవకులు మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఎలా పలకరిస్తున్నారు, ఎలా లోపలికి ఆహ్వానిస్తున్నారు, అతిథి మర్యాదలు చేసేటప్పుడు ఎలా చేస్తున్నారు. భోజనం పెట్టకపోతే ఏకెత్తాడేమో పాస్టర్ గారు, సంవత్సరానికి ఒకసారి పిలిచి భోజనం పెట్టి ఒక 5,000 కానుకిచ్చేస్తే మన పేరు చిరస్మరణీయంగా నిలిచిపోద్ది అనుకుని తప్పుడు అభిప్రాయాలతో చేయకూడదు. సేవకుల మనసులో మంచి ఆలోచన కలిగి ఉండటానికి ఏదో ఉపకార ధర్మం చేయకూడదు. మనం ఏది చేసినా, మనం తిన్నా, త్రాగినా, ఇతరులకు పెట్టినా, ఏది చేసినా మనం దేవుని మహిమ నిమిత్తమే చేయాలి. దేవునికి మహిమ కలుగునగాక. గనులు ఘనకార్యములు కల్పించుదురు, వారి ఘనకార్యములను బట్టి తరతరాలలో నిలిచి ఉందురుగాక. నిలిచి ఉందురు అనే మాటకి హిబ్రీ భాషలో యకూమ్ అనే పదం ఉపయోగించారు. YAKUM, యకూమ్ అనే పదం ఉపయోగించారు. యకూమ్ అనే పదానికి సరైన అర్థం ఏంటంటే, గనులు తమ నిర్ణయాలలో నిలకడగా నిలిచి ఉంటారు. పరిస్థితులు తారుమారుగా ఉన్నా, పరిస్థితులు గందరగోళంగా ఉన్నా, ఆర్థికంగా చితికిపోయినా, అనారోగ్యంతో ఉన్నా, నీతిగల మనసుతో, ఉన్నతమైన ఆలోచనలతో ఆలోచించి తీసుకున్న నిర్ణయాలలో, వేసే అడుగులలో, చేసే పుణ్య కార్యాలలో నిలకడగా ఉంటారు. నిర్ణయంలో పొరపాటున తప్పిపోకుండా జీవిస్తారు. ఎంత చక్కని మాట అండి. మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం, ఎన్నో ఆలోచనలు ఆలోచిస్తాం. ఎంతో ప్రేమగా ఉండాలని, ఎంతో నీతిగా బ్రతకాలని, ఎంతో నిజాయితీగా జీవించాలని, ధర్మం కోసం నిలబడాలని, సత్యాన్ని అనుసరించాలని. మరి ఎందుకు నిలకడగా నిలిచి ఉండట్లేదు? స్థిరపరచబడలేకపోతున్నారు. ఆగి ఆలోచించాలి ఒకసారి. పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెప్తుంది, గనులు ఘనకార్యములు మాత్రమే కల్పిస్తారు, ఘనకార్యములు మాత్రమే చేస్తారు. వారి కార్యములను బట్టి, వారి ఘన కార్యములను బట్టి నిలుచుదురు, స్థిరపరచబడుదురు,
వారి నిర్ణయాలలో నిలకడగా నిలిచి ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం తీసుకున్న నిర్ణయాలలో నిలకడగా నిలబడాలి. దేవుని స్వభావాలను ప్రతిబింబింపజేసే మనుషులుగా మారి మనం ఘనకార్యాలు చేయటంలో స్థిరపరచబడి సాక్షులుగా తేజరెల్లాలి. దేవునికి మహిమ కలుగునుగాక. గనులు అంటే నోబుల్ పర్సన్స్. గనులు అంటే హానరబుల్ పర్సన్స్, చాలా గొప్పవాళ్ళు. అమెరికా దేశంలో కొన్ని సంవత్సరాలకు ఒకసారి నోబెల్ ప్రైజ్ అనేది అనౌన్స్ చేస్తారు. నోబెల్ ప్రైజ్, నోబెల్ అంటే గనులు, గొప్పవారు, మేధావులు, సమాజానికి, దేశానికి, ప్రపంచానికి మేలు చేసినటువంటి వారికి మాత్రమే ఇచ్చే పురస్కారం. అది ఒక దివ్యమైన అవార్డు. అది ఎవరికి పడితే వాళ్ళకెవరో ఎంత రికమెండేషన్ ఉపయోగించినా, ఎంత రాజకీయ పలుకుబడిని ప్రయోగించినా, ఎంత జ్ఞానవంతులైనా అది దక్కదు. అంతంత మాత్రాన ఎంతో ఉన్నతమైనటువంటి మంచి పనులు చేయాలి. అది అందరూ సమ్మతించాలి. సమాజానికి తరతరాలలో ప్రయోజనాన్ని చేకూరిస్తేనే ఆ నోబెల్ ప్రైజ్ అనేది అనుగ్రహించబడుతుంది. మనం కూడా నోబెల్ పర్సన్ లాగా, హానరబుల్ మ్యాన్ లాగా, మనుషుల్లాగా జీవించాలంటే మనం గనులం కదా, ఘనకార్యాలే చేయాలి. మనం ఉపకారం బుద్ధి కలిగి నడుచుకోవాలి. ప్రేమ, కరుణ, న్యాయం, ధర్మం అనే పునాదుల మీద మన జీవితాన్ని నిర్మించుకొని మనం సాక్షులుగా బ్రతికినంత కాలం మేలు చేయొచ్చు. ఒక దీవెనకరమైన స్థితిలో ఉంటే అది మనకి, మన తర్వాత రాబోయే తరాలకి ఆశీర్వాదకరం, స్ఫూర్తిదాయకం. అలాంటి ఘనతకు పాత్రులుగా, ఘన చరిత్ర కలిగిన ఆత్మీయులుగా మనలో ఒక్కొక్కరిని దేవుడు తీర్చిదిద్దునుగాక. అందరూ చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. అందరూ చెప్తాం గట్టిగా హల్లెలూయా. రెండవ మాట చెప్తాను, గమనించండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాలు. నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటేను నేను ఘనుడనై అభివృద్ధి నొంది తిని, నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా అభ్యంతరం చేయలేదు. నా హృదయము నా పనులన్నింటిని బట్టి సంతోషింపగా, సంతోషకరమైనది ఏదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యం. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరుద్దాం గట్టిగా. కొంచెం లోతైన ఆధ్యాత్మిక సత్యాలు, చారిత్రాత్మక సంగతులు చెప్తాను. తలపైకెత్తి ఆసక్తిగా ఆలకించండి. దావీదు కుమారుడైన సొలొమోను దేవుడు తనకు అనుగ్రహించిన జ్ఞాన సంపూర్ణతను బట్టి 3000 సామెతలు, 1005 కీర్తనలు, ఎన్నో గ్రంథాలు తన వ్రాతతో రాసినట్లుగా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అతడు రాసిన రచనలలో సామెతలు, పరమగీతం, ప్రసంగి అనేవి చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథాలు పరిశుద్ధ గ్రంథంలో. పరమగీతం అనే పుస్తకం మంచి యవ్వన ప్రాయములో రాసినటువంటి ప్రేమ గీతిక అని బైబిల్ పండితులు చెప్తున్నారు. కొంచెం అనుభవం వచ్చిన తర్వాత, పెద్దరికం వచ్చిన తరువాత
చాలా విషయాలు పరిశోధించి తెలుసుకున్న తర్వాత యువతరానికి అవసరమైన సమాజంలో ఎలా ప్రవర్తించాలి, సమాజంలో ఎలాంటి మనుషులు ఎదురవుతారు, స్త్రీలలో ఎలాంటి విభిన్నమైన బుద్ధులు, స్వభావాలు, ఆలోచనలు ఉంటాయి, ఏ విధమైన స్వభావాలు కలిగిన స్త్రీలు సమాజంలో ఉంటారు, యువతను పాడు చేసేవాళ్ళు, యువతని గబ్బుబట్టించేవాళ్ళు ఎలా ఎదురవుతారు, ఎలా వంచేస్తారు అనే సంగతులు కానివ్వండి చాలా రాశాడు. ఒక ఇంటి ఇల్లాలకి ఉండవలసిన అమూల్యమైనటువంటి ఆణిముత్యాల్లాంటి స్వభావాలు ఎలా ఉండాలి అనే సంగతులు కూడా రాస్తూ వచ్చాడు. ఇక చివరి ఘట్టంలో నిండు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ప్రసంగి అనే పేరుతో కొన్ని ప్రబోధాలు చేయటం మొదలుపెట్టాడు. ఈ ప్రసంగి గ్రంథంలో మీకు ఎక్కువగా కనిపించే మాట వ్యర్థం, వ్యర్థం, అంతా వ్యర్థం, 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 సమస్తం వ్యర్థం అనే మాటలు ఎక్కువగా రాశాడు. జీవితంలో ఏదైతే అర్థం అర్థం అని ఆరాటపడ్డానో ఆ తర్వాత నాకు తెలిసింది వ్యర్థం వ్యర్థం అని తాను కలం పట్టి కవితలు రాయటం మొదలుపెట్టాడు. అయితే ఇక్కడ మనం 2వ అధ్యాయంలో ఇప్పుడు చదువుకున్న మాట చాలా వివరంగా చెప్తాం చూడండి. సొలొమోను స్వయంగా చెప్పిన మాట, నాకంటే ముందుగా యెరూషలేమునందున్న వారిలో అందరికంటే దావీదు కంటే, సౌలు కంటే, బలశారుల కంటే, పరాక్రమం కలిగిన యోధుల కంటే, ధనవంతుల కంటే, బలవంతుల కంటే, జ్ఞాన సంపన్నుల కంటే, పేరు ప్రతిష్టలు సంపాదించిన వారి కంటే నేను ఘనుడనై అభివృద్ధి నొందితిని. దేవునికి మహిమ కలుగునగాక. 2వ ఆశీర్వాదం గుర్తుపెట్టుకోండి, ఘనులు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతారు. అందరు చెప్పండి గట్టిగా, ఘనులు ఏం చేస్తారు? అభివృద్ధి చెందుతారు. మొదట చెప్పాను, ఘనులు ఘనకార్యాలే కల్పిస్తారు, తమ ఘనకార్యాలను బట్టి నిలిచి ఉంటారు, స్థిరంగా ఉంటారు అని. రెండో చెప్తాను గుర్తుపెట్టుకోండి, ఘనులు అభివృద్ధి బాటలో ఆశీర్వాదకరంగా, ఆనందంగా, ఆఖరి శ్వాస వరకు అభివృద్ధి చెందుతూనే ఉంటారు. వారి అభివృద్ధి అందరికీ తేటగా కనబడుతుంది. తామర పుష్పం అభివృద్ధి చెందినట్లుగా ఘనులు అభివృద్ధి చెందుతూ ఉంటారు, వికసిస్తూ ఉంటారు, పరిమళిస్తూ ఉంటారు, సువాసనగా జీవిస్తూ ఉంటారు, చాలా నిష్టగా నీతిగా నడిపించబడతా ఉంటారు. బాధ నొందిన దేశమందే అభివృద్ధి చెందుతారు. వారి జీవితంలో ఎదురైన బాధలన్నీ తొలగించుకొని వారు వారి కుటుంబాలు మందవలే అభివృద్ధి చెంది విస్తారంగా వృద్ధి చెందుతూ ఉంటారు. మరి రక్షించబడ్డాం, దేవుని దృష్టికి గనులుగా ఉండాలని ఆశ కలిగి నడిపించబడుతున్నాం. మరి మీరు ఉన్న స్థితిలో ఎన్నో సంవత్సరాలుగా అదే స్థితి, అదే స్థాయి, ఆర్థికంగా కానీ, ఆత్మీయంగా కానీ, ప్రవర్తన విధానంలో కానీ, ప్రార్థనలో కానీ ఎదుగు బొదుగు లేకుండా, ఏమాత్రం అభివృద్ధి అనేది లేకుండా, విస్తరణ అనేది లేకుండా, వర్ధిల్లటం అనేది లేకుండా మీ అభివృద్ధి ఆగిపోయిందా? మీ అభివృద్ధి అణగారిపోతుందా? మీ అభివృద్ధి నిలిచిపోయిందా? అభివృద్ధి ఎక్కడండి? క్షీణ దశలో ఉన్నాం ప్రస్తుతానికి. మేము సంపాదించింది, మా పితరులు సంపాదించింది, మేము కష్టపడి సమకూర్చుకున్నది క్రమక్రమంగా
తరిగిపోయింది. ఒకప్పుడు మంచి ఇల్లు ఉండేది, ఆ ఇల్లు లేదు. ఒకప్పుడు ఆరోగ్యం ఉండేది, ఇప్పుడు ఆరోగ్యం లేదు. ఒకప్పుడు సంపదలు ఉండేవి, ఇప్పుడు సంపదలు లేవు. ఒకప్పుడు పొలాలు స్థలాలు ఉండేవి, ఇప్పుడు అవి లేవు. ఒకప్పుడు భక్తి ప్రార్థన వైరాగ్యం ఉండేది, ఇప్పుడు అవి నిల్ ఏది కూడా లేదు. అంత ఎంటీ, ఖాళీగా మారిపోయింది మా బ్రతుకు అని చెప్తున్నారా? మీరు ఒక ఘన చరిత్ర సృష్టించుకొని సువర్ణ అవకాశం దేవుడు మీ చేతిలో పెట్టుతూ ఉన్నాడు. మీకు ఒక వైట్ పేపర్ ఇచ్చాడు, మీకు ఒక పెన్ ఇచ్చాడు. నీ జీవిత చరిత్ర నువ్వే రాసుకో. ఎంత వైభవంగా ఉండాలనుకుంటున్నావో, ఏ విషయాల్లో అభివృద్ధి చెందాలనుకుంటున్నావో, ఎంతగా మహాభివృద్ధి చెందాలనుకుంటున్నావో, ఫలాభివృద్ధి చెందాలనుకుంటున్నావో, బలాభివృద్ధి చెందాలనుకుంటున్నావో, క్షేమాభివృద్ధి చెందాలనుకున్నావో రాసుకో. దేవుడు దానికి ముద్రేసి స్థిరపరుస్తాడు. ఎందుకు? నీవు ఆయన దృష్టి గనుడుగా ఉండాలనుకున్నావు, గనురాలుగా ఉండాలనుకున్నావు కనుక. గనుడు గనురాలు అనే మాటకి రెండవ ఆశీర్వాదం దాని కిందే ఉంది. ఏమనంటే అభివృద్ధి నొంది తిని. అందరూ ఆమె చెప్పుకోండి గట్టిగా. అభివృద్ధి నొందుతాను, నేను గనుడుగా గనురాలుగా ఒక చరిత్ర సృష్టిస్తాను. ఇక మీదట ఈ రోజు నుంచి నా జీవితంలో అభివృద్ధి ఆరంభమవుతుంది, ఆశీర్వాదం మొదలవుతుంది, ఊహించని సంపద నా జీవితంలో అనుగ్రహించబడుతుంది. నమ్మండి, ఖచ్చితంగా దేవుని కార్యాలు మీ జీవితంలో ప్రారంభించబడునుగాక. అయ్యగారు అంటున్నాడు, నాకంటే ముందు చాలామంది యెరూషలేములో ఉన్నారు, కానీ వాళ్ళందరికంటే కూడా నేను గనుడనై అభివృద్ధి చెందాను. నా జ్ఞానం, నేను ఎంత అభివృద్ధి చెందుతున్నా, నేను ఎంత వర్ధిల్లుతున్నా, ఎంత మహాగణుడుగా మహాచరిత్ర సృష్టించుకున్నా, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం ఉందే, దేవుడు నాకు ఇచ్చిన వరం ఉందే, దేవుడు నాకు ఇచ్చిన కృప ఉందే, అది మాత్రం నన్ను విడిచి పోలేదు. ఆ జ్ఞానం నేను కలిగి ఉన్నాను, ఆ జ్ఞానాన్ని నేను కాపాడుకున్నాను. మనం రాజుల చరిత్రలో అక్కడక్కడ అన్య స్త్రీలు అన్య దేవతల తట్టు సొలొమోను తిప్పేశారు, భ్రష్టుడైపోయాడు, దేవుని స్వరాన్ని వినలేదు అని చదువుకుంటామా? ఈ పుస్తకం ముగింపులో రాసిన పుస్తకం. ఈయన అంటున్నాడు, జరిగిన వాస్తవాలు వాస్తవమే, జరిగినవన్నీ నిజమే, నేనేది కాదని అంటలేదు, కానీ సంగతి తెలుసుకున్నాను, పశ్చాత్తాపడ్డాను, పరివర్తన చెందాను, మనసు మార్చుకున్నాను, మాట మార్చుకున్నాను, నడక మార్చుకున్నాను, బుద్ధి మార్చుకున్నాను, సత్యం తెలుసుకున్నాను, నిజం నిర్భయంగా తెలుసుకున్నాను, నీతిగా బ్రతకాలని నిర్ణయం తీసుకున్నాను. ఆ తర్వాత నేను గనుడుగా మార్చబడ్డాను. ఆ తర్వాత నేను అన్ని విషయాలలో అభివృద్ధి చెందాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రసంగి గ్రంథంలో 12 అధ్యాయాలు ఉంటాయి. ఈ 12 అధ్యాయాలలో 2వ అధ్యాయం 12వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయాలు. 2వ అధ్యాయం ప్రసంగి, 12వ అధ్యాయం చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయాలు. ఎందుకో మీకు వివరంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. గనుడు దేవుడైన యెహోవా అతనికి తోడుగా ఉండి అతని బహుగనుడైన రాజుగా చేసిన తర్వాత సొలొమోను ఎంత అభివృద్ధి చెందాడో కొన్ని వివరాలు చెప్తాను, గమనించండి. సొలొమోను వెండి బంగారాలు విస్తారంగా సంపాదించాడు. ఆ తర్వాత రాజులు సంపాదించే సంపాదన సమకూర్చుకున్నాడు. ఆయా దేశాల్లో దొరికే సంపత్తు యావత్తు సమకూర్చుకుని సంపాదించుకున్నాడు. మనుషులు ఇచ్చేయించు సంపదలన్నీ సమకూర్చుకున్నాడు. ఎంత బాగున్నాయో చూడండి. రాజులు సంపాదించే సంపాదన అంటే గుర్రాలు, రథాలు, ఆయుధ సామాగ్రి, ధనాగారం, సైన్యం, సైన్యాధిపతులు, యుద్ధ నేర్పరులు అందరినీ సంపాదించుకున్నాడు. ఆయా దేశాలలో దొరికే సంపత్తు యావత్తు సమకూర్చుకుని సంపాదించుకున్నాడు. రాజులు సంపాదించే సంపాదన సంపాదించుకున్నాడు. మనుషులు కోరుకునే
సంపాదన అంతా సమకూర్చుకున్నాడు. ఇంట్లో పనివాళ్ళు, గాయకులు, గాయకురాండ్రు, వినోదం, విజ్ఞానం, ఆడంబరాలు, ఆర్భాటాలు, ఎంతో అంగరంగ వైభవంగా జీవించాడు. ఇతగాడు వెతికినటువంటి వెతుకులాట ఏంటి? దేనికోసం వెంపర్లాడాడు, దేనికోసం ప్రయాసపడ్డాడు, దేనికోసం దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని వినియోగించి విశ్వ ప్రయత్నాలు చేశాడు అనంటే చాలా జాగ్రత్తగానండి. ఒక మనిషి సంతోషంగా జీవించడానికి అవసరమైన ఏంటయ్యి? ఈ దేశంలోనైనా ఆయా దేశాల్లోనైనా మనుషుల కుటుంబాల్లోనైనా రాజుల సంపదలోనైనా సంతోషం దొరుకుతుందా అని ఆలోచించి మొదట తినటానికి ఉపయోగపడే మాంసాహారంలో కానీ శాకాహారంలో కానీ రాజభోజనంలో కానీ ఏదైనా సంపూర్ణ సంతోషం, తీసివేయబడని మహదానందం లభిస్తుందనేమనని విపరీతమైన తిండి తిన్నాడండి. 4వ అధ్యాయాన్ని మీరు చదువుకున్న తర్వాత సొలొమోను యొక్క భోజన సామాగ్రి, ఆ భోజన బల్ల మీద ఉన్నటువంటి ఆ యొక్క వివరాలన్నీ రాయబడి ఉంటాయి. మత్తి పోద్ది, మైండ్ బ్లాక్ అయిపోద్ది. అంత విపరీతమైన తిండి తిన్నట్లుగా మనం లేఖనంలో చూస్తాం. తిండిలో అతనికి సంతోషం, అతను ఆశించిన సంతోషం దొరకలేదు, అనుభవించలేకపోయాడు. హృదయంతో చెప్పాడట, నేను నిన్ను నిర్బంధించను, నేను నీకు అభ్యంతరం చెప్పను, నువ్వు ఎలాగైతే సంతోషంగా ఉండాలనుకుంటావో అలా సంతోషించాయి. ఎంత తిండి తినాలనుకుంటావో, ఏ తిండి తినాలనుకుంటావో, బిర్యానీలు తిందాం అనుకుంటున్నావా, ఫ్రూట్ జ్యూసులు తాగుదాం అనుకుంటున్నావా, ఫ్రూట్లు తిందాం అనుకుంటున్నావా, డ్రై ఫ్రూట్స్ తిందాం అనుకుంటున్నావా, ఎలా తింటావో తిను, నీకు ఓపుకున్నంత వరకు పేకల దాకా తిను. తిన్న తర్వాత ఆర్ యు హ్యాపీ అని ఎవరైనా నిన్ను అడిగితే ఆలోచిస్తున్నా, కొంచెం ఆలోచించి చెప్తా. ఎందుకంటే తిన్నది డైజెషన్ అవ్వాలి కదా, అది బలాన్ని చేకూర్చాలి కదా, ఆరోగ్యాన్ని పెంపొందింప చేయాలి కదా. అందుకని వెయిట్ ఫర్ సమ్ టైం, తర్వాత మీకు మరలా నేను వివరాలు చెప్తానన్నాడు. ఆ తర్వాత వెండి బంగారాలు సంపాదిస్తే సంతోషంగా బ్రతకొచ్చు అనుకుని ప్రపంచ దేశాల్లో విలువైన అపరంజి, ఓపీరు, అపరంజి, నానా విధములైన సువర్ణ సంపదలు, స్వర్ణాభరణాలు అన్నీ ప్రపంచ దేశాల నుంచి తెప్పించి మందిరాన్ని కూడా మేలిమి బంగారంతో కట్టాడు, రాజనగరి కూడా మేలిమి బంగారంతో కట్టాడు, అతని సింహాసనం మేలిమి బంగారంతో కట్టుకున్నాడు, అతను మంచం బంగారంతో కట్టుకున్నాడు, అతని ప్లేటు బంగారమయం, అతని గ్లాసు బంగారమయం, అతని వస్త్రాలు బంగారంతో మలుచుకుని తయారు చేయించుకున్నాడు. ఎంత అనుభవించాలో అంత అనుభవించాడు, కానీ ఆనందం దొరకలేదు. ఆ తర్వాత చెరువులు తవ్వించి కొన్ని ఉద్యానవనాలు, చిత్ర విచిత్రమైనటువంటి తోటలు, ఆ తోటలో పలు విధములైనటువంటి వృక్షాలు, సువాసనలు వెదజల్లి పుష్పాలతో కూడినటువంటి మొక్కలు, మనీ ప్లాంటు, ఇలాంటి కొన్ని రకాల ప్లాంట్లన్నీ తీసుకొచ్చి పెట్టాడు. ద్రాక్ష వనంలో కాపర్లను నియమించాడు, చక్కగా నీరు పెడుతున్నాడు. ఆ తోటలు ఉద్యానవనాలని పచ్చగా, ఫలభరితంగా, చాలా ఆహ్లాదకరంగా, ఆనందకరంగా ఉంటాయని భావించి ఆ తోటలోకి వెళ్ళాడు. కాసేపు తోటంతా తిరిగాడు, కానీ కాసేపు మాత్రమేదో మనసుకు ప్రశాంతత ఇచ్చినట్టుగా ఉంది. కానీ ఆ తోటలో నుంచి బయటికి రాగానే అంత విచారం, ఏదో తెలియని వెలితి, ఏదో తెలియని ఒంటరితనం, ఏదో తెలియని బాధ గుండెల్ని పిండేస్తా ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది, ఇంకెక్కడా అని ఎన్ని కోణాల్లో అయితే సంతోషం దొరుకుతుందో అన్ని కోణాల్లో బహుభార్యత్వంలో సంతోషం దొరికిద్దేమని అనుకుని 700 మంది, తర్వాత 300, 1000 మంది బహుభార్యత్వం కలిగి స్త్రీలోలుడిగా శరీర ఇచ్చలను నెరవేర్చుకుంటా ఏదో తృప్తి ఉంది, ఆనందం ఉంది, ఏదో తెలియని
సంతోషం ఏదో దొరుకుతుందనుకున్నాడు. అది భయంకరమైనటువంటి మానసిక క్షోభ, దుఃఖాన్ని మిగిల్చి, కలవరాన్ని కలిగించి దేవుని కృపకు దూరం చేసే పరిస్థితులు వచ్చినాయి. ఆ తర్వాత అంటాడు, నేను తెలుసుకుంది ఒక్కటేను, చివరికి తేలిన ఫలితార్థం ఇదే, ప్రతి మనిషి దేవుని యందు భయభక్తులు కలిగి కడమట్టుకు దేవుని కట్టడలను అనుసరించి నడుచుకొనవలెను. ఇదే మానవ కోటికి నేను చెప్పాలనుకున్న విధి. దేవునికి మహిమ కలుగునుగాక. బాబూ, రాజులైనా, రాణులైనా, మంత్రులైనా, మాటకారులైనా, సామంతులైనా, గనులైనా, ధనవంతులైనా, బలవంతులైనా, వినండర్రా బాబు, ఆకాశం కింద భూమి మీద జరుగు సమస్తాన్ని దేవుడు నాకు ఇచ్చిన మేధస్సుతో, జ్ఞానముతో పరిశోధించి తెలుసుకున్నాను. అంతా వ్యర్థం, అంతా వ్యర్థం అని ప్రసంగించిన జ్ఞాని చెప్తున్న మాటలు వినండి, వినండి. అంతా వ్యర్థం కాదు. ఎవరైతే భయభక్తులు కలిగి కట్టడలను కడమట్టుకు గైకొంటారో, దేవుని దృష్టికి గనులుగా నడుచుకుంటారో, దేవుని కృపను బట్టి సంతోషంగా సాగిపోతారో, దేవుని దృష్టికి మంచివారిగా ప్రవర్తిస్తారో, వారికి దేవుడు జ్ఞానము, తెలివి, ఆనందం, సర్వ సంపదలు సమకూర్చి సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. అది వారి యొద్ద నుంచి తీసివేయబడదు. ఆ వ్యక్తి తరతరాలలో అభివృద్ధి చెంది ఆశీర్వాదకరంగా జీవించుదురుగాక. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా. ఎంత మంచి మాటలండి. బైబిల్ చెప్తున్న చక్కని మాట. యెరూషలేములో నాకంటే ముందుగా ఉన్న వారందరికంటే నేను గనుడనై అభివృద్ధి నొంది తిని. మీలో కొంతమందిని అడిగితే చెప్తారు, హోసన్న మందిరం ఇక్కడ స్థాపించబడినప్పటి నుండి పునాది నుండి ఉన్నవాళ్ళం, అందరికంటే ముందు నుంచి చూస్తున్నాం, 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. బాబు, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు? నువ్వు పునాది రాయివా, కట్టడంలో రాయివా, పై స్థాయిలో ఉన్న రాయివా, లేకపోతే ఘనత పొందిన వ్యక్తివా, గుర్తింపు కలిగిన వ్యక్తివా, సేవకులతో పాటు రాసుకుంటా పూసుకుంటా తిరిగిన వ్యక్తివా? అది కాదు బాబు. దేవుని దృష్టికి నువ్వు గనుడువా కాదా? భయభక్తులు కలిగి కట్టడలను అనుసరిస్తున్నావా, లేక నీ చిత్తానుసారంగా ధనములో సంతోషం ఉంది, ధాన్యంలో సంతోషం ఉంది, ఆహారంలో సంతోషం ఉంది, వస్త్రాల్లో సంతోషం ఉంది, సుఖ భోగాలలో సంతోషం ఉంది, కుటుంబ వ్యవస్థలో సంతోషం ఉంది, సంపాదనలో సంతోషం ఉందని భ్రమలో బ్రతుకుతున్నారా? ఈ లోకము, దాని సంపద, లోకములో కలిగిన ఘనత అంతా మనతో పాటు భూస్థాపితం అయిపోద్ది. కానీ మనం దేవుని దృష్టికి గనులైతే మనం అభివృద్ధి చెందుతామే. ఆ అభివృద్ధి మాత్రం అందరికీ కనబడుతుంది. ఆ అభివృద్ధి తరతరాలకు మన గురించి సాక్ష్యం ఇస్తుంది. దేవుని స్తోత్రం. దేవుణ్ణి నమ్ముకుని భయభక్తులు కలిగి కట్టడలను అనుసరించే వ్యక్తి ఎంతగా అభివృద్ధి చెందుతాడని నీ అభివృద్ధిని గురించి మాట్లాడాలి. నీ అభివృద్ధి నీ గురించి దేవునికి ఎరగని వారికి కూడా సాక్ష్యం ఇవ్వాలి. మరి మీ జీవితం ఎలా ఉంది? ఒక్కసారి ఆగి ఆలోచించండి. ఏమండి, మా అబ్బాయి చదువుతాడు, రాత్రి మగల పుస్తకాలు పురుగండి, అభివృద్ధి లేదండి, అసలు జ్ఞానం రావట్లేదండి, గుండు సున్నాలు వస్తున్నాయండి, టీచర్లు అంతా తిడుతున్నారండి, లక్షలు పోసి ఖర్చు పెట్టి చదివిస్తున్నామండి, ఏం అభివృద్ధి లేదండి. నా మాటనండి, దేవుని నమ్ముకున్న బిడ్డలకి జ్ఞానం అనేది ఉంటుంది. ఆ జ్ఞాన సంపదను బట్టి ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకొని దేవుని దృష్టి గనులుగా మార్చబడాలో, ఏ రీతిగా అభివృద్ధి చెంది అత్యధికంగా వర్ధిల్లాలో నీలో ఉన్న జ్ఞానమే నీకు నేర్పిస్తుంది. దీనికి అనుకూలంగా ఓ చక్కని మాట చెప్తాను, చదువుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 8:16. నా వలన అధిపతులు లోకములోని గనులైన న్యాయాధిపతులు అందరూ ప్రభుత్వము చేయుదురు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం, గట్టిగా సంతోషంగా చప్పట్లు కొడదాం. ఈ 14 నుంచి
18 వరకు రాయబడిన విషయాలు మీరు తర్వాత చదివితే లెస్స అయిన జ్ఞానాన్ని గురించి, దేవుడు అనుగ్రహించే విజ్ఞాన సంపదలను గురించిన వివరాలు అక్కడ రాయబడ్డాయి. జ్ఞానము అనే నా వలన, జ్ఞానము అను నా వలన అధిపతులు, లోకములోని న్యాయాధిపతులందరూ ప్రభుత్వం చేస్తారు, అధికారం చేస్తారు, నీతి పాలన చేస్తారు, సమాధాన పరిపాలన చేస్తారు, శుభప్రదమైన పరిపాలన చేస్తారు. ఎంత చక్కని మాట! నీతిగా పరిపాలన చేస్తారు, యథార్థంగా పరిపాలన చేస్తారు, శాంతి పాలన జరుగుతుంది. శాంతి పాలన జరగాలన్నా, నీతి పరిపాలన జరగాలన్నా, అందరికీ సమన్యాయం జరగాలన్నా నా వలన మాత్రమే. అధిపతులు, లోకములోని గనులైన న్యాయాధిపతులందరూ చక్కని పరిపాలన, చక్కని ప్రభుత్వం అందించగలుగుతారని ఓ చక్కని మాట అక్కడ మనం గమనించాం. ఇంతకీ జ్ఞానం అనేది ఎవరైతే పొందుకుంటారో, ఏ అధిపతులు, న్యాయాధిపతులు, సామాన్యులు, సామంతులు, అల్పులు పొందుకుంటారో వారు అధికార పీఠం మీద ఆసీనులై అందరికీ అనుకూలమైన చక్కని పరిపాలన అందించగలుగుతారు. అలా అందించాలంటే మనకి జ్ఞానం అనేది సమృద్ధిగా ఉండాలి అని బైబిల్ ఏంది ఈ జ్ఞానం? ఏ జ్ఞానాన్ని గురించి సొలొమోను మాట్లాడుతున్నాడు అని అంటే, 1 కొరింథీ 1వ అధ్యాయం 31లో ఈ రీతిగా రాయబడింది. తలపైకి చూడాలి. 1 కొరింథీ 1వ అధ్యాయం 31 ఈ విధంగా చెప్తుంది: యేసు క్రీస్తు మనకు నీతి, జ్ఞానం, పరిశుద్ధత, విమోచన ఆయన ఎందే మనము అతిశయించి ఆనందించుదముగాక. అందరూ సంతోషం చెప్దాం గట్టిగా హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు జ్ఞానమై ఉన్న దేవుడు, నీతి అయి ఉన్న దేవుడు, పరిశుద్ధత అయి ఉన్న దేవుడు, విమోచన క్షమాపణ అయిన దేవుడు. ఆయనను బట్టి మనం అతిశయించాలి, ఆయన యందు మనం అతిశయించాలి. ఆయన జ్ఞానానికి మూలాధారం, ఆయన అధిక జ్ఞాన సంపన్నుడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఆ జ్ఞానంతో నింపబడతారు. అధికార పీఠం మీద ఆసీనులై ఘనులైన న్యాయాధిపతుల వలె చక్కగా ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించగలుగుతారని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కనుక నీ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలందరినీ సమర్థవంతంగా సన్మార్గాలలో, సత్య మార్గాలలో నడిపించాలి అని అంటే దేవుని పిల్లలకి యేసు అనే దివ్యమైన జ్ఞానం చేత నింపబడాలి. ఈ జ్ఞానం ఉంటే కుటుంబాలు కట్టబడతాయి, ఆపదలు అపాయాలు తప్పించుకుంటాం, మంచి చెడులను వివేచించగలుగుతాం, అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా జీవించగలుగుతాం. అధికార పీఠం మీద ఆసీనులమై చక్కని ప్రభుత్వాన్ని చేసే బాధ్యత దేవుడు మనకి అనుగ్రహించి ఆశీర్వాదకరమైన స్థితిలో అభివృద్ధి నొందించి ఘనపరచునుగాక. 3వ మాట చెప్తాను, చదువుకుందాం. యెషయా గ్రంథం 49:5. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను. చప్పట్లు కొట్టండి గట్టిగా, సంతోషంగా సంతోషంగా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది. యెహోవా యెహోవా జీవము గల దేవా. చప్పట్లు గట్టిగా. యెహోవా అన్య
అన్యజనులలో ధన్యత చూపుచు అన్యజనులలో హల్లెలూయా స్తుతి గానము చేసేద హల్లెలూయా స్తుతి గానము చేసేద యెహోవా నా బలమా. యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై గర్విష్ఠుల యొక్క గర్వము అణచును, గర్విష్ఠుల యొక్క గర్వము అణచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యథార్థమైనది పరిపూర్ణమైనది యెహోవా. యెహోవా నా బలమా, యథార్థమైనది చప్పట్లు గట్టిగా పూర్ణమైనది గౌరీ యెహోవా. గనులు ఘనకార్యములు కల్పించుదురు, వారి ఘనకార్యములను బట్టి నిలుచుదురు, స్థిరపరచబడుదురు. నేను ఘనుడనై అభివృద్ధి నొంది తిని, గనులైన న్యాయాధిపతులు ప్రభుత్వాన్ని చేస్తున్నారు అని మనం చదువుకున్నాం. 3, ఎవరైతే దేవుని దృష్టికి గనులుగా ఉంటారో, దేవుడు ఎవరికి తోడుగా ఉండి బలపరిచి ధైర్యపరిచి ఆలోచన చేత నడిపిస్తారో వారట దేవుని బలాన్ని ధరించుకుంటారు. దేవుని దృష్టికి గనులైనటువంటి వారందరికీ స్వయం సంభూతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, అధిక బల సంపన్నుడైన దేవుడు వారికి బలముగా ఉంటాడు. ఎంత చక్కని మాట. ఇక్కడ 2 విషయాలు చెప్తాను, తలపైకి చూడండి. మనుష్యుల బలము, 2 దైవ బలం. మనుష్యుల బలము, దైవీకమైన బలం. ఈ మనిషి బలం వయసు పెరిగే కొద్దీ ఈ బలం కూడా పెరుగుతూ ఉంటుంది ఒక ఏజ్ వరకు. ఆ తర్వాత మరలా బలమంతా క్షీణించిపోతూ ఉంటుంది. బలం మన శరీరాన్ని విడిచిపోతూ ఉంటుంది, బలం మన శరీరంలో ఉడికిపోతూ ఉంటుంది. కానీ దైవ బలము అనేది మాత్రం అంతకంతకు అధికమవుతూ ఉంటుంది, నానాటికి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దైవ బలం తరిగిపోదు, తగ్గిపోదు, క్రమక్రమంగా వృద్ధి పొందుతూ ఉంటుంది. ఊపిరున్నంత వరకు స్థిరంగా నిలకడగా ఉండి మనం బలపరచగలిగింది దైవీకమైన బలం, డివైన్ స్ట్రెంగ్త్. ఆ దైవీకమైన శక్తి బలం మనం పొందాలి అని అంటే బైబిల్ అంటుంది, నేను యెహోవా దృష్టికి గనుడనైతిని. నా దేవుడు, నేను ఆరాధించే దేవుడు, నేను సేవించే దేవుడు, నేను ప్రార్థించే దేవుడు, నేను స్మరించే దేవుడు, నేను ప్రకటించే దేవుడు, నేను ధరించుకున్న నా దేవుడు నాకు బలముగా ఉన్నాడు. నా బలం, నా అతిశయం, నా సామర్థ్యం, నా శక్తి అంతా నా దేవుడై ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునగాక. అందరు చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు దేవుడు బలంగా ఉన్నాడా లేదా? మన దేవుడు, గుర్తుపెట్టుకోండి అందరూ, మన దేవునికి ఉన్న పేరులో ఒక పేరు అధిక బల సంపన్నుడు.
ఆ అధిక బల సంపన్నుడు నీకు బలంగా మారాలి, నాకు బలంగా మారాలి. అందుకే దావీదు అంటాడు, యెహోవా నా బలమా, నేను నిన్నే ప్రేమిస్తున్నాను, నీవు నాకు ఇచ్చిన బలాన్ని బట్టి నిన్ను నేను ప్రేమిస్తున్నాను. యుద్ధమునకు నన్ను బలము ధరింపజేయవాడవు నీవే కదా. నా జీవిత పోరాటాలలో ఎన్నో ఎదురు దెబ్బలలో నేను నిలబడటానికి, ఎదిరించడానికి, జయం పొందటానికి నాకు బలం ధరింపజేసేవాడివి నీవే కదా. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చే దేవుడివి, శక్తిహీనులకు బలాభివృద్ధినిచ్చే దేవుడివి, విశ్వాసంతో ఎదురు చూస్తున్న వారికి నూతన బలం, మహాబలం, గొప్ప బలం అనుగ్రహించే దేవుడు నీవు కదా. నీ బలం నాకు కావాలి, నీ బలం నాకు దయచేయండి అని మనం కోరుకుంటే గనులైన ప్రియులకు దేవుడు బలముగా ఉండి బలమైన కార్యాలు జరిగించునగాక. అందరు చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎందుకో పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి చెప్తున్నాను. మీరు ఎంతవరకు మీ బలం మీద, మీ జ్ఞానం మీద, మీ సామర్థ్యం మీద, మీ శక్తి మీద ఆధారపడి జీవించారేమో, అప్పుడప్పుడు ఎంత బలంగా ఉన్న కుప్పలా కూలిపోవటానికి, బలహీనులుగా మారిపోవటానికి, మానసికమైన బలాన్ని కోల్పోవటానికి కారణం సొంత బలం మీద ఆధారపడటం, స్వకీయ బలాన్ని ఆధారం చేసుకుని ప్రవర్తిస్తూ వచ్చారు. ఈరోజు గనులుగా ఓ ఘన చరిత్ర సృష్టించుకోండి ఒక్కొక్కరు. ఈ రోజు నుంచి మనలో ఒక్కొక్కరికి దేవుడి బలముగా మారునుగాక. ఏందిరా నీ బలమా, ఏంది మే నీ బలమా అంటే చెప్పాలి మీరు, నా దేవుడే నా బలం, నా దేవుడే. చెప్పాలి గట్టిగా, నా దేవుడే. దేన్ని చూసుకునిరా ఎంత రెచ్చిపోతున్నావు అంటే, సర్వశక్తి కలిగిన అధిక బల సంపన్నుడైన దేవుడు నా ప్రక్కనున్నంత వరకు నేను ధైర్యంగానే ఉంటాను, ఉత్సాహంగానే ఉంటాను, ఉల్లాసంగానే ఉంటాను, ఆరోగ్యంగానే ఉంటాను, సాక్షిగా తేజరెళ్తానని ఒక్కొక్కరు చెప్పాలి ధైర్యంగా. ఎందుకు మాటి మాటికి బలహీనలైపోతున్నారు, మనోబలం ఏమైపోతుంది? ఎందుకు ఓరకనోరకనే బలహీనలైపోయి ఇక నేను భక్తి చేయలేను, ప్రార్థన చేయలేను, మందిరానికి రావటం వేస్ట్, ఇంకా దేవుడు ఏం చేశాడమ్మా నాకు, బాబా వద్దబ్బా ఆయన పేరు ఎత్తబాకండి. ఇట్టటి చండాలపు మాటలు మాట్లాడొద్దు, చండాలపు మనుషులారా. దేవుడు దృష్టికి మనం గనులుగా ఉంటే ఆయన మనకు బలంగా ఉంటాడు. బలమైన సంకల్పంతో మనం సాగుతుంటే బలమైన కార్యాలే జరిగిస్తాడు. దేవుని స్తోత్ర. దేవుడు మనకి ఎలాంటి బలం ఇస్తాడో ఒక్క మాట చెప్తాను, చదువుకుందాం. చూడండి, 105వ కీర్తన 24వ శరణం. ఆయన తన ప్రజలకు బహుసంతానాభివృద్ధి కలుగజేసి, ఆయన తన ప్రజలకు బహుసంతానాభివృద్ధి కలుగజేసి వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను. చప్పట్లు కొట్టొచ్చుగా సంతోషంగా. ఇక్కడ రాసిన చక్కని మాట చూడండి. మన పితరులని ఇశ్రాయేలుని దేవుడు ఆశీర్వదించి వారికి సంతాన అభివృద్ధిని కలుగజేశాడు. అంత మాత్రమే కాకుండా శత్రువుల కంటే, విరోధుల కంటే అధికమైన బలాన్ని దేవుడు మన పితరులకి అనుగ్రహించాడు. మరి మన పితరులకి విరోధుల కంటే అధిక బలం ఇచ్చిన అధిక బల సంపన్నుడు మనకి అధిక బలం ఎలా అనుగ్రహిస్తాడు? ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, తాను అభిషేకించిన ఒక్కొక్కరికి ఆయన అధిక బలము కలుగజేయునుగాక. ఖచ్చితంగా ఈ ఆరాధనలో ఆయన ఏర్పరచుకున్న పరిశుద్ధులను, భక్తులను, రక్షణ పొందిన దేవుని పిల్లలందరినీ ఆత్మతో అభిషేకించబోతున్నాడు, పునరుద్ధానపు శక్తితో అభిషేకించబోతున్నాడు, 2 పాళ్ళ అభిషేకంతో అభిషేకించబోతున్నాడు, శక్తితో అభిషేకించబోతున్నాడు. తత్ఫలితంగా అధిక బలం దేవుడు అనుగ్రహించునుగాక. ఖచ్చితంగా విరోధుల కంటే అధిక బలం, తోటివారి కంటే అధిక బలం, ఇంటి వారందరికంటే అధిక బలం,
ఇరుగు పొరుగు వారి కంటే అధిక బలం. అది శారీరక బలమైన, మానసిక బలమైన, ఆర్థిక బలమైన, ఆత్మ బలమైన దేవుడు అధికముగా అనుగ్రహించడానికి ఓ బలమైన అభిషేకం ఒక్కొక్కరి మీద కుమ్మరిస్తాడు. ఆ అధిక బలముతో దీర్ఘాయుష్మంతులుగా మార్చబడుదముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక ప్రవక్త దగ్గరికి దేవుడు దిగొచ్చి అంటున్నాడు, ఒరే ముసలోడా, నీ ఇంటి వారి బలాన్ని నేను తక్కువ చేసేస్తున్నాను రా. నీ ఇంట్లో ఇక మీదట ముసలోళ్ళు ఉండరు, మధ్యలోనే పోతారు. జాగ్రత్త. వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళు ఆయుష్కాలం అంతా బతకరు, నిండు వృద్ధాప్యం వరకు జీవించరు. నీ ఇంటి వారి బలాన్ని నేను తక్కువ చేస్తున్నాను. నీ ఇంటిలో వృద్ధులు, అనుభవ జ్ఞానం కలిగిన ముసలివారు బతికి ఉండరు, మధ్యలోనే పోతారా. దుర్మార్గంగా ప్రవర్తించిన మీ ప్రవర్తన బట్టి, దుష్ట మనసును బట్టి అని మాట్లాడినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. మోషే కీర్తన రాస్తా అంటాడు, ఎవరిలో అయినా అధిక బలం ఉంటే వాళ్ళకు ఒక 10 సంవత్సరాల ఆయుష్ అధికంగా ఉంటుంది అని చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది ఏ బలం అని నన్ను అడగబాకండి. అధిక బలం కనుక ఉంటే మాత్రం ఒక 10 సంవత్సరాల ఆయుష్ ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. జపాన్ దేశంలో ఇటీవల జనాభా సంఖ్య రాసేటప్పుడు వాళ్ళ యొక్క వయసుని కౌంట్ చేస్తూ వచ్చారు. జపాన్ దేశంలో 100 సంవత్సరాలకు పైగా ఇంకా బ్రతికున్నటువంటి వారి యొక్క లెక్క 1,00,000 దాటిందట. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది? 1,00,000 మందికి పైగా జపాన్ దేశంలో ముసలోళ్ళు ఉన్నారట. ముసలోళ్ళు ఉన్నారు. అందరికీ 100 సంవత్సరాలు, కానీ యంగలాగా మంచి వయసు కలిగిన వాళ్ళగా వాళ్ళు చక్కగా స్నానం చేస్తారు, వాకింగ్ చేస్తారు, జిమ్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, డ్యూటీలకు వెళ్తారు, వంట చేసుకుని శుభ్రంగా తింటారు. నేను మొన్న ఒక దేశానికి వెళ్ళాను. అక్కడ ఒక విందు జరుగుతుంది. చాలా దేశాల వాళ్ళు వచ్చారు. మా ముందు ఒక 75 సంవత్సరాల పెద్ద ఆయన కూర్చున్నాడు. అంతకు ముందు రోజే వాళ్ళ భార్య యాక్సిడెంట్లో చనిపోయింది. ఆయన కూర్చుని తింటున్నాడండి. ఇన్ని ఆకులు అలమా తెచ్చుకొని తిన్నాడు. ఆ తర్వాత ఇంత బిర్యానీ తెచ్చుకొని తిన్నాడు. ఆ తర్వాత ఇన్ని ఫ్రూట్స్ తెచ్చుకొని తిన్నాడు. మరలా ఇన్ని జ్యూసులు తెచ్చుకొని తాగాడు. మరలా ఇన్ని స్వీట్లు తెచ్చుకొని తిని, మనిషి చూస్తే దిట్టంగా ఉన్నాడు, ఇంతలో పొట్టుంది, కానీ యాక్టివ్గా ఉన్నాడు. ఎలా ఇది సాధ్యం అంటే ఆ దేశాల వాళ్ళకి ఆకలి ఎక్కువే, అరుగుదల ఎక్కువే. దేవునికి మహిమ కలుగును గాక. నేను వెళ్ళినా కానీ నేను కూడా 3 ప్లేట్లు తిన్నా. దేవుడి దేవాల. ఆకులు ఒక ప్లేటు, బిర్యానీ ఒక ప్లేటు, ఆ తర్వాత ఫ్రూట్స్ ఒక ప్లేట్. మళ్ళీ ఇక్కడికి వచ్చి నిన్నంతా ఏం తినలేదు. పొద్దున్న ఆకలి అయినట్టుండి టిఫిన్ తెప్పించుకుని తిండి. మావాడు అన్ని టిఫిన్లు ఉన్నాయని తెచ్చాడు. ఇడ్లీ ఒకటి, ఆ తర్వాత వడ ఒకటి, ఆ తర్వాత పూరి ఒకటి, ఆ తర్వాత పొంగలు, ఆ తర్వాత స్వీటు. ఒక్క ఇడ్లీ సగం గారి తినేసరికి కడుపు నిండిపోయింది. అప్పుడు అర్థమైంది నాకు, వాతావరణంలో ఏదో మార్పు వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకి బలం అవసరం, అధిక బలం అవసరం. అభిషేకం ద్వారా వచ్చే బలాన్ని పొందితే ఆయుష్ కూడా పెరుగుతుంది, అందరికీ దీవెనకరంగా ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు గనులైన ఒక్కొక్కరికి ఆయనే బలముగా ఉండి బలాన్ని ధరింపజేసి దీర్ఘాయువుతో తృప్తిపరచునుగాక. 4 రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వాక్యం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశానికి జయము కలుగజేసెను. గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడు ఆయను. అతడు బహుపరాక్రమశాలి. అందరూ స్తోత్రం చెప్దాం గట్టిగా హల్లెలూయా. సిరియా దేశపు రాజుగారికి ఒక సైన్యాధిపతి ఉన్నాడు. అతగాడి పేరు నయమాను. అందరు చెప్పండి, అతని పేరేం పేరు? నయమాను అనే పేరుకి అర్థం ఏంటంటే మనోహర్ అని అర్థం. మనోహర్, అందమైన వాడు
లోపము లేని సౌందర్యం కలిగినవాడు అని. కానీ పేరు చాలా అందంగా అతి మనోహరంగా ఉంది, కానీ దేహమంతా కుష్ఠరోగంతో మొత్తబడి ఉన్నాడు. పైకి ఆ రోగం కనిపించకుండా కవరింగ్ చేస్తున్నాడు, కానీ అందంగా సమాజానికి కనబడుతున్నాడు. చాలా పరాక్రమశాలి అని కూడా రాసింది. మరో విచిత్రం ఏంటంటే, ఒక అన్యజనుడు, దేవుని ఎరగనటువంటి వ్యక్తికి యెహోవాయే వెళ్ళిన చోటనెల్లా జయం కలుగజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ నయమానట తన రాజు అయిన సిరియా దేశపు రాజు దృష్టిలో గనుడై అతని దృష్టికి దయ పొందినట్లుగా లేఖనం చెప్తుంది. మీ జీవితంలో కూడా మీరు గనులుగా ఉంటే, మీరు మీ యజమానుల దృష్టిలో, మీ ఇంటివారి దృష్టిలో, గొప్పవారి దృష్టిలో, పాలకుల దృష్టిలో, నడిపించువారి దృష్టిలో దయ పొందుదురుగాక. దేవుడు మీకు ఒక్కొక్కరికి జయము అనుగ్రహించునుగాక. దేవుని దయ మన మీదకి రావాలి అని అంటే మనం గనులుగా మారాలి. గౌరవింపదగిన వ్యక్తులుగా, ప్రతిష్ట కలిగిన వ్యక్తులుగా, కీర్తి ప్రతిష్టలు కలిగిన వ్యక్తులుగా, ఉదార స్వభావం కలిగిన వ్యక్తులుగా, ఉన్నతమైన ఆశయాలు కలిగిన వ్యక్తులుగా మనం జీవించినట్లయితే ఖచ్చితంగా దైవ దృష్టిలో దయ పొందుతాం, యజమానుల దృష్టిలో దయ పొందుతాం. మనుషుల దయ, దేవుని దయ పొంది అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. చాలామంది దేవుని దయ వరకు ఓకే, కానీ మనుషుల దయ మాకు అవసరం లేదు అన్నట్లుగా ఉంటారు. కొంతమంది ఒక్క మనిషి దయ మా మీద ఉంటే చాలు, ఎవరి దయ మా మీద ఉన్నా లేకపోయినా పర్లేదు, మాకు మా సేవకుడు, ఒక్క సేవకుడు దయ మా మీద ఉంటే చాలండి, ఆ సేవకుడు తప్ప ఇంకెవరు అసలు సేవకులే సరిగా లేరండి అనుకునే ఆ మూఢత్వంలో కొనసాగే వాళ్ళు కొంతమంది ఉంటారు. నా మాటనండి, మనం గనులమైతే దేవుని దయ, యజమానుల దయ, సేవకుల దయ, నాయకుల దయ, పాలకుల దయ, ఇంటివారి దయ, పెద్దల దయ, యవనస్తుల దయ, అందరి దయా దాక్షిణ్యాలు మీ మీదకి వస్తాయి. మీరు ప్రేమించబడి, ఘనపరచబడి, సింహాసనశీనులుగా మార్చబడి అన్ని విషయాల్లో క్షేమాభివృద్ధి చెందుదురుగాక. అతడు యజమాని దృష్టికి గనుడై దయ పొందాడు కనుక అతని యొక్క జీవితంలో ఉన్నటువంటి కుష్ఠరోగం తొలగించుకుని ఆరోగ్యవంతుడుగా, జీవమగల దేవుణ్ణి తెలుసుకుని దేవుని ఆరాధించే ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా అతడు రూపాంతరం చెందినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కనుక శారీరకమైన కుష్ఠరోగంతో, పాప కుష్ఠరోగంతో ఎవరు నడిపించబడి దురవస్థను అనుభవిస్తూ, దుర్వాసన భరిస్తూ, బలహీన పరచబడుతూ, అసహించబడుతూ, అసహించుకుంటూ, ఛేదరించుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారా? మీకున్న జబ్బును బట్టి, మీకున్న ఘోరమైన వ్యాధిని బట్టి, మీ మోసకరమైన హృదయ స్థితిని బట్టి దేవుడు మిమ్మల్ని కటాక్షిస్తున్నాడు. మీ రోగాలను నిర్మూలించే పాప రోగం, శారీరక రోగం, మానసిక రోగం అంతా తీసేస్తాడు. దేవుడు మిమ్మలను పరిశుద్ధపరిచి ఆయన సేవించి పరిశుద్ధులుగా, గనులుగా నిలవబెట్టునుగాక. చివరికి ఒక్క మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 1 సమూయేలు 9:6. వాడు ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు. ఈ పట్టణములో దైవజనుడు ఒక్కడున్నాడు. అతడు బహుగనుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయును. సౌలు తన తండ్రి యొక్క గాడిదలు తప్పిపోతే ఆ గాడిదలు వెతుక్కుంటూ ఒక పనివాడిని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. చాలా ప్రయాణం చేశారు, గాడిదలు కనబడలేదు, దొరకలేదు. సౌలుకు ఒక ఆలోచన వచ్చింది. మా నాన్న చాలా భాగ్యవంతుడు, మా నాన్నకి నేనంటే చాలా ప్రేమ, ఇన్ని రోజులు నేను కనబడకపోతే మా నాన్న నా మీద బెంగ పెట్టుకుంటాడేమో, ఇక వెళ్ళిపోదామని
పనివాడితో చెప్పాడు. అప్పుడు పనివాడు అన్నాడు, ఇన్ని రోజులు ప్రయాణం చేసి ఎంత ప్రయాసతో వెతికాం కదా, ఇప్పుడు ఒక చోటికి నేను తీసుకెళ్తున్నాను, ఆయన మనం వెళ్ళాల్సిన మార్గం మనకి చూపిస్తాడు, అతడు మన మార్గాన్ని చక్కగా నిర్దేశిస్తాడు, మనం వెళ్ళాల్సిన మార్గాన్ని నిర్ణయిస్తాడు. ఆయన ఏ మాట చెప్పినా ఆ మాట అక్షరాలుగా నెరవేర్చబడుతుంది, అతని మాట రూఢిపరచబడుతుంది, అతని ఆలోచన స్థిరపరచబడుతుంది. నా మాటని ఆయన దగ్గరికి వెళ్దాం అన్నాడు. ఏయ్, ఎవర్రా అతను? అతని గురించి ఎంత గొప్పగా చెప్తున్నావు? అతడు మనకు మార్గాన్ని నిర్ణయిస్తాడా? అతడు ఏ చెప్పినా అది జరుగుతుందా? ఎవరతను? ఎక్కడుంటాడు అనంటే చెప్పాడు, ఈ పట్టణంలోనే ఉన్నాడు. అతడు సామాన్యుడు కాదు, అతడు బహుగనుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. బహుగనుడు, బహు గొప్పవాడు, ప్రవక్త, దేవుని ప్రతినిధి, దేవుని చేత బాల్యకాలంలోనే ఏర్పరచబడిన వాడు. పాలు విడిచిన దినమందే మందిరములో స్థిరపరచబడి దేవుని కోసం ప్రతిష్ఠించబడి దేవునిని ఆరాధిస్తూ దేవుని మందిరంలో పరిచర్య చేయొచ్చు పరిశుద్ధుల పెంపకంలో పెంచబడిన వ్యక్తి, దైవ ప్రత్యక్షత కలిగిన వాడు, దేవుని స్వరాన్ని స్వయంగా విన్నవాడు, దేవుని ముఖాముఖిగా చూచినవాడు, దేవుని చిత్తానుసారంగా నమ్మకమైన యాజకుడుగా అభిషేకించబడిన వ్యక్తి. అతడు చెప్పాడంటే అది అక్షరాలుగా జరిగిపోవాల్సిందే, ఇక ఏమాత్రం సందేహం లేదు. అంత గనుడండి, అక్కడికి వెళ్దాం మనం అని చెప్పినట్లుగా లేఖనంలో రాయబడింది. చూడండి, ఒక ప్రవక్త ఒక పట్టణంలో ఉన్నాడు. భీమవరం పట్టణంలో ఒక ప్రవక్త ఉన్నాడు. అతడు ఏ మాట చెప్తాడో అది జరుగుతుంది. దైవజనుడు ఏ మాట చెప్పినా దేవుని ఆజ్ఞాపించింది మాత్రమే చెప్తాడు, దేవుని చిత్తానుసారంగా చెప్తాడు, దేవుని వాక్యానుసారంగా చెప్తాడు, ప్రార్థనాపూర్వకంగా చెప్తాడు. చెప్పాడంటే ఇంక తిరుగులేదు ఆ మాటకి అని నమ్మకం మీకు కలగాలి. ఖచ్చితంగా కలిగినప్పుడు ఖచ్చితంగా మీ నమ్మిక చొప్పున మీ కార్యాలన్నీ ఆశీర్వాదకరంగా జరుగుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. సమూయేలు చెప్పాడంటే అతని మాటలలో ఏ ఒక్క మాట తప్పిపోలేదండి. అతడు పెద్దవాడైన తర్వాత దేవుడు అతను తోడుగా ఉన్నాడు. అతడు ఏ మాట చెప్తే ఆ మాట జరిగినట్లుగా లేఖనంలో మనం గమనిస్తాం. కనుక ప్రార్థనాపరులైనటువంటి ప్రవక్తలు, పరిశుద్ధులైన దేవుని సేవకులు ఆజ్ఞాపించింది వెంటనే జరగవచ్చు, లేదా ఎప్పటికైనా ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. కల్లిబొల్లి కబుర్లు చెప్పేవాడు ప్రవక్త కాదు, లేని వార్తలు చెప్పేవాడు ప్రవక్త కాదు, వాక్యాన్ని కలిపి చెరిపేవాడు ప్రవక్త కాదు, కపట బోధలు చేసేవాడు ప్రవక్త కాదు, ధనాపేక్షను కప్పిపెట్టేవాడు ప్రవక్త కాదు. ప్రవక్త అంటే దేవునికి ప్రజలకు మధ్యవర్తి. దేవుని సమాచారం దేవుని ప్రజలకు, దేవుని ప్రజల ఆలోచనలు దేవునికి తెలియపరిచి దేవునితో తన ప్రజలను సమ్మతిపరిచి సమాధానపరచడానికి దేవుడు ఏర్పరచుకున్నవాడే నిజమైన ప్రవక్త. ప్రవక్త, దేవుని ప్రవక్తలు దేవుని మందిరంలో ఉంటారు, దేవుని ప్రవక్తలు మందసమున్న మందిరంలో ఉంటారు, దేవుని ప్రవక్తలు దేవుని స్వరాన్ని వింటారు, దేవుని చిత్తానుసారంగా ఆలోచన చేస్తారు, దేవుని చిత్తం మీద తమ జీవితాన్ని కట్టుకుని స్థిరపరచబడతారు. కనుక సేవకులు వారి నోటితో ఏ మాట చెప్తే ఆ మాట జరుగుతుంది. పిల్లలు స్థిరపడతాడంటే స్థిరపడతారు. ఉన్నత ఉద్యోగాలు అనుగ్రహించబడతాయి అంటే అనుగ్రహించబడతాయి. వాళ్ళ భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉంటుందంటే ప్రకాశవంతంగా ఉంటుంది. ఆరోగ్యవంతులుగా ఉంటారంటే ఆరోగ్యవంతులుగా ఉంటారు. సంతాన భాగ్యం కలుగుతుందంటే సంతాన భాగ్యం
కలిగి తీరుతుంది. 600 అయినా 106 అయినా మగ సంతానమే కలుగుతుంది. ఏ సందేహం వద్దు, ఇది సేవకుని మాట అని చెప్తే మీరు నమ్మితే మీ నమ్మిక చొప్పున అసాధ్యాలు కూడా దేవుడు సాధ్యం చేస్తాడు. మీరు నమ్మితే దేవుని మహిమ సేవకుడి నోటి మాటలను బట్టి బయలుపరచబడుతుంది. కాబట్టి నమ్మాలి. గనుల యొక్క నోటి మాటలు ఆయా కాలముల యందు నెరవేర్చబడునుగాక. అందుకే బైబిల్ అంటుంది, దేవుని మాటలు నిరర్ధకము కావు, వాటి వాటి కాలమందు ఆ మాటలు నెరవేరును. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక సేవకుడిగా ఎంతో దైవ భయంతో, ఎంతో జ్ఞానంతో, దేవుడు నాకు ఇచ్చిన ఉన్నతమైన కృపలతో, భయభక్తులతో వాక్యానుసారమైన బోధలు, ప్రవచనాలు, ఉపదేశాలు మాత్రమే చెప్తాను. ఎవరినో భయపెట్టాలని, ఎవరినో బెదిరించాలని, ఏ రోజు పగతో ప్రతీకారంతో ఏ బోధ చేయను. దేవుడే దానికి సాక్షి. దేవునికి మహిమ కలుగునుగాక. హెచ్చరించిన, గద్దించిన, ఖండించిన మీ మేలు కోసం, మీ ప్రయోజనం కోసం, మీరు సరిచేయబడతారని, చక్కని మార్గాల్లో నడిపించబడతారని, సత్యాన్ని తెలుసుకుంటారని మంచి మనసుతో చెప్తానే తప్ప మీరు నాశనమైపోవాలి, శపించబడిపోవాలి, మీరు అర్ధంతరంగా కూలిపోవాలి, అన్ని విషయాల్లో మీ కష్టార్జితం వ్యర్థమైపోవాలి ఏ రోజు అనుకోను. ఎందుకంటే నా ప్రతిష్ట వేరు, నా పిలుపు వేరు, నా దర్శనం వేరు. నేను నా తల్లిదండ్రుల కంటే, నా రక్త సంబంధుల కంటే కూడా దేవుని రక్తంతో కడగబడి నాకు అప్పగించిన పరిశుద్ధుల్ని నేను ఎక్కువగా ప్రేమిస్తాను. వారి కోసమే ప్రార్థన చేస్తాను. వారిని గురించిన బాధ్యత కలిగి నేను నడుచుకుంటాను. ఎందుకనంటే దేవుడు నన్ను ప్రేమించి ఆయన దయ చొప్పున నాకు ఇచ్చిన పరిచర్య ఇది. నాకంటే గనులు, గొప్పవాళ్ళు, జ్ఞానవంతులు, బలవంతులు, మినిస్ట్రీకి దగ్గరగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అడ్రస్ లేని వ్యక్తిని, ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తిని, ఏ అండ ఆధారం లేని వ్యక్తిని ఈరోజు సంస్థలో ఇంత ఘనంగా, గౌరవంగా ఒక స్థితిలో ఉన్నానంటే కేవలం దేవుని కృప. నా కృషి, నా ప్రతిభ, నా టాలెంట్సు, నా మాటకారితనం, నా ప్రసంగాలు అని ఎప్పుడూ అనుకోరు. అసలు అలా అనుకుంటే అది చాలా ప్రమాదకరం. దేవుడు గద్దె దించుతాడు, గడ్డి తినిపిస్తాడు. కాబట్టి ఎంత స్థితికి వెళ్ళినా సరే ఆ స్థితిలో కృతజ్ఞత కలిగి నడుచుకోవాలి. దేవుడు నియమించిన పనిలో నమ్మకంగా పనిచేయాలి. ఇక్కడ సమూయేలు ప్రవక్త గురించి సౌలు పనివాడు చెప్తున్నాడు. ఆ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు. అతడు సామాన్యుడు కాదు, బహు గొప్పవాడు, బహుగనుడు. అతడు ఏ మాట చెప్పినా అతడు అది జరుగుతుంది. మనం వెళ్ళాల్సిన మార్గం, ఏ మార్గంలో వెళ్తే గాడిదలు దొరుకుతాయో ఆ మార్గాన్ని మనం చూపిస్తాడు, వెళ్దామని చెప్పి అక్కడికి వస్తుంటే ఈలోపే దేవుడు ఒక పెద్ద ప్లాన్, గాడిదలను వెతకటానికి సౌలు వెళ్ళాడు. కానీ దేవుని ప్రజల మీద ఒక అధిపతిని, ఒక రాజుని ఎతికే పనిలో దేవుడు ఉన్నాడు. ఇక్కడ సమూయేలు దగ్గర సౌలు వచ్చాడో రాలేదో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఇశ్రాయేలీలకు ప్రథమమైన రాజుగా, ఇశ్రాయేలీలకు శిరస్సు వంటి వ్యక్తిగా ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాను. అతడు ఇప్పుడు నీ మధ్యకు వస్తున్నాడు, అతన్ని అభిషేకించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మనం చిన్న చిన్న విషయాల కోసం గనులైన సేవకుల దగ్గరికి వెళ్తే గొప్ప ప్రణాళికలు, గొప్ప ఉద్దేశాలు, గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప ఘనత, గొప్ప స్థితి మన కోసం సిద్ధపరిచి మనకు తెలియజేయటానికి దేవుడు ముందుగా ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు. దేవునికి స్తోత్ర. ఎంతమంది నమ్ముతున్నారు నాకు తెలియదు. మీరు చిన్న చిన్న విషయాలు అడుగుతూ ఉంటారు, కోరుకుంటూ ఉంటారు, వెతుకుతూ ఉంటారు. దేవుడు మీ పట్ల గొప్ప గొప్ప కార్యాలు చేయాలని, గొప్ప ఆశీర్వాదాలు కుమ్మరించాలని, గొప్ప స్థితిలో స్థిరపరచాలని దేవుడు ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. ఇట్టి గొప్ప దీవెనలు అందరికీ అనుగ్రహించునుగాక. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని
బహుగనుడైన రాజునిగా చేసెను. రాజుగా చేస్తే అతడు ఘనకార్యాలు కల్పిస్తాడు, ఘనకార్యాలను బట్టి స్థిరపరచబడతాడు. గనుడుగా చేస్తే అతడు అభివృద్ధి చెంది సత్యాన్ని తెలుసుకొని సాక్షిగా తేజరెళ్తాడు. గనుడుగా చేయబడితే దేవుడు అతనికి బలముగా ఉంటాడు. గనుడుగా మనం చేయబడినప్పుడు ఎన్నో చిత్ర విచిత్రమైనటువంటి ఘనకార్యాలు, గొప్ప కార్యాలు జరుగుతాయి. గనులుగా చేయబడినప్పుడు దేవుడు మన చేత గొప్ప గొప్ప విజయాలు ఇస్తాడు. యజమానుల దృష్టిలో దయ పొందిస్తాడు. శారీరక మానసిక స్వస్థతనిచ్చి దేవుణ్ణి దైవంగా గుర్తించి కృపనిస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా గనులుగా చేయబడినటువంటి వారి మాట నెరవేరుస్తాడు. వాళ్ళు చక్కని మార్గాలు సిద్ధపరుస్తారు. అట్టి గనులుగా ఒక్కొక్కరిని దేవుడు తీర్చిదిద్ది ఘన చరిత్ర కలిగిన వ్యక్తులుగా చరిత్ర పుటల్లో సాక్షులుగా తేజరిల్లే భాగ్యం దేవుడు ప్రసాదించి లోకములోని గనులకు కలిగి పేరు వంటి పేరు మనందరికీ కలుగజేయునుగాక.